హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బీరకాయ కర్రీ చేస్తున్నాను. దానికోసం బీరకాయలను బాగా కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొన్ని పచ్చిమిర్చీలు, పుదీనా, కరివేపాకు, అలాగే కొత్తిమీర వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ వేసి వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టి ఉల్లిగడ్డ ఇలా బాగా వేయించుకోవాలి. కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులోకి పుదీనా వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయిపోయింది. తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. గ్యాస్ సిమ్లోనే ఉంచి వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కూడా కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత బీరకాయలు, కట్ చేసిన బీరకాయలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలిపి కొద్దిసేపు మూత పెట్టాలి. గ్యాస్ సిమ్లోనే ఉంచాలి. ఇలా వాటర్ వచ్చిన తర్వాత మనం కొన్ని వాటర్ని యాడ్ చేయాలి. చేసి కలిపి ఇప్పుడు స్టవ్ ఫుల్గా పెట్టాలి. 70% ఉడికిన తర్వాత ఇందులోకి పల్లీల పొడి, కొబ్బరి పొడి వేసుకొని కలిపి పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించాలి. కర్రీ కలిపి చూస్తే ఈ విధంగా రావాలి గ్రేవీ. ఇలా వచ్చిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని అంతే, మన బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. కర్రీ రొట్టెలోకైనా బాగుంటుంది, అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది. స్మెల్ అయితే సూపర్ ఉంది, టేస్టీగా ఉంది.